భారతదేశంలో కాషాయమవుతున్న పాఠ్య పుస్తకాల గురించి చర్చిద్దాం. ముందుగా దగ్గర ఒక 600-700 సంవత్సరాల తర్వాత భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం ఇవాళ పునఃప్రారంభమైంది. అంటే కన్స్ట్రక్షన్గా అది ఆపరేషన్లో కొన్నాళ్ళ నుంచి అది ఆపరేషన్లో ఉన్నప్పటికీ ఒక భారతదేశంలో ఒక మొదటి నలంద యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి గురుకుల విశ్వవిద్యాలయాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయంగా పేర్కొనదగిన యూనివర్సిటీ మళ్ళీ ఈరోజు కొత్త కన్స్ట్రక్షన్తో మళ్ళీ ప్రారంభమైంది. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది ఎవరు, దాన్ని మళ్ళీ పునఃప్రారంభించింది ఎవరు అనే ఒక కీలకమైన ఒక క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దాము. డాక్టర్ కత్తి పద్మారావు గారు, మీరు చెప్పండి, నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది ఎవరు? పిడికండన్నము పెట్టలేదు మావేమన్న జీవించినప్పుడు ముద్దులు మురిపించు మేల్కవన పొంగుగలు పొంగి కారడవులు మొగ్గులు మోసులెత్తునప్పుడవురా నేడు నరచుం పూజలు పుణ్య కార్యములు వింతలు దయాధర్మములు అని జాషువా గారు అన్నట్టు మనం వేమన గారి పద్యాలనే బ్రౌన్ వచ్చి ఈ దేశంలో మనకి మళ్ళీ వాటన్నిటిని ప్రజల నాలుకల మీద నుంచి అవి వేరి పద్యాలుగా రూపొందించారు. లండన్ మ్యూజియం లైబ్రరీలో నేను దాన్ని చూశాను. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు ప్రపంచం నుంచి మొత్తంగా వచ్చి చదువుకున్న వాటిలో నలంద విశ్వవిద్యాలయం, మిలింద విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఈ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధమైనవి. మొట్టమొదటిసారిగా బౌద్ధం జ్ఞానము, ధ్యానము, నైతికత వీటి సూత్రాల పునాదుల్లో విశ్వవిద్యాలయాలే నిర్మించినప్పుడు విస్తృతమైనటువంటి వాంగ్మయాన్ని బౌద్ధం సృష్టించినప్పుడు ధమ్మపదనే కాకుండా ప్రపంచ చరిత్రను ఒక బౌద్ధిక భౌగోళిక దృష్టితో చూసినప్పుడు సర్వమానవులు ఒకటే, భాషలు, జాతులు, కులాలు, మతాలు అన్ని రూపొందించబడ్డవే అని బుద్ధుని యొక్క సందేశం పునాదులుగా మనకి భారతదేశంలో మొదట ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల నుంచి వచ్చి అక్కడ విద్యార్థులు చదువుకునేవాళ్ళు. అలాగే నాగార్జున కొండ మీద ఆచార్య నాగార్జునుని యొక్క బోధనలు, విద్య గడపడం కోసం మొత్తం ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించేవాళ్ళు. అలాగే మనకి భారతదేశం మొత్తంలో మిలింద విశ్వవిద్యాలయం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని పునరుజ్జీవింపజేశారు. ఆ విశ్వవిద్యాలయం కూడా మరి బౌద్ధ సంస్కృతి వికాసంతో నడిచినటువంటి విశ్వవిద్యాలయం. ఇవే కాకుండా భారతదేశం మొత్తంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్ది వరకు ఏర్పడిన విశ్వవిద్యాలయాలన్నీ ఒక విశ్వజనీనమైనటువంటి విశ్వవిద్యాలయాలుగా చైనా, టిబెట్, థాయిలాండ్ మొదలుగా అనేక దేశాల వారు వచ్చి ఈ భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యంగా షడ్దర్శనాలు, నిరీశ్వరమైనటువంటి షడ్దర్శనాలు, సాంఖ్య, యోగ, న్యాయ దర్శనాల్లో ఉండేటువంటి ప్రకృతి తత్వాన్ని, అణుతత్వాన్ని, మానవ జీవన తత్వాన్ని, చరక సంహిత, శుశ్రూష సంహితలో ఉండే వైద్య శాస్త్రాన్ని, అలాగే సాంఖ్య దర్శనంలో ఉన్నటువంటి మానవుని యొక్క మహోన్నతమైనటువంటి పదార్థ విజ్ఞాన, భౌతిక విజ్ఞాన, సంస్కృతి వికాసాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఆ రోజున మరి నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన స్టడీస్ నుంచే ఈ రోజున ప్రపంచం అభివృద్ధి చెందిందని నలంద విశ్వవిద్యాలయం ఆ రోజు చేసిన కంట్రిబ్యూషన్స్ మీద ఎన్నో పిహెచ్డీలు మనకు వచ్చాయి. అలా నలంద అటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా మళ్ళీ గుప్తా పీరియడ్ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా వాళ్ళు కూడా ఈవెన్ గుప్తా పీరియడ్లో కూడా సస్టైనబిలిటీ కోసం ఆ రోజున బౌద్ధ విశ్వవిద్యాలయాలన్నిటికీ 100,000 ఎకరాల వ్యవసాయ భూములు ఉండేవి. ఆ వ్యవసాయ భూములన్నీ కూడా పంటలు పండించేవాళ్ళు, పండ్లు పండించేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు. విద్యార్థులందరూ కూడా వ్యవసాయ సంస్కృతి నాగరికతని లోనే కాలువలు పారించి మత్స్య పరిశ్రమని, తర్వాత జీవుల్ని, ఏ జీవుని
హింసించకుండా అహింసాపరమైనటువంటి జీవన విధానంతో కరుణ, ప్రేమ, ప్రజ్ఞ, నీతి, వ్యక్తిత్వం, ఆదర్శం, ఆత్మీయత లాంటి అనేక విషయాలు ప్రపంచం నలంద విశ్వవిద్యాలయం నుంచి నేర్చుకుంది. ఆ తర్వాత బౌద్ధ సాంస్కృతిక వికాసాన్ని, బౌద్ధ విశ్వవిద్యాలయాల్ని, మరి గుప్త పీరియడ్ తర్వాత కూడా ఈవెన్ ముస్లిం పీరియడ్ లో కూడా వాటి మీద మరి చీకటి కమ్మింది. ఈవెన్ ఇటు మన హిందూ మతోన్మాదానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ముస్లింకి సంబంధించినటువంటి మతోన్మాదానికి సంబంధించిన వాళ్ళు కానీ, మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ మత వ్యాప్తి కోసం మరి జ్ఞానానికి అవరోధంగా, జ్ఞాన సంపత్తి కాకుండా వాటికి ప్రతిగా మరి పురాణ కథల కోసం దేవాలయ సంస్కృతిని విస్తృతంగా పెంచి, ఈ జ్ఞానం కానీ విస్తృతమైతే మానవులు విశ్వాసాలు, కర్మలు, పుణ్యాలు, మూఢాచారాలు, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అభివృద్ధి చెంది స్త్రీ కూడా సమానత్వంలోకి వస్తే మనకుండేటువంటి పురుషాధిపత్యము, వర్ణాధిపత్యము, కులాధిపత్యము, మతాధిపత్యము పోతాయనే ఉద్దేశంతో అవి ఆ నలంద విశ్వవిద్యాలయం రాను 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 దాన్ని ఇతర దేశాలే కాకుండా ఈ దేశాల వాళ్ళు కూడా చదువులేని పరిస్థితులకి విశ్వవిద్యాలయం ఇదొక్కటిగా. ఈ రోజున మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశ వ్యాప్తం మొత్తంగా 200 విశ్వవిద్యాలయాలు, బౌద్ధ విశ్వవిద్యాలయాలు, 200 విశ్వవిద్యాలయాలు ఆ రోజుల్లో ఉన్నాయని మోరియర్ విలియమ్సే పేర్కొన్నాడు. అంటే 200 విశ్వవిద్యాలయాలని అంటే జ్ఞాన ప్రవక్తమైనటువంటి అందరూ ఏర్పడ్డారు. నాగార్జునుడు, దింగనాథుడు, వసుబంధుడు, అట్లా సుమారు 1000 మంది ప్రవక్తలు, 1000 మంది బోధకులు ఏర్పడటం వల్లే చైనా, టిబెట్, థాయిలాండే కాక ఇవాళ ఇంగ్లాండ్లో కూడా, అమెరికాలో, ఇంగ్లాండ్లో ఎక్కడ చూసినా ఈరోజు పరిశోధనలో సాంఖ్య దర్శనం యొక్క పరిశోధన జరుగుతుంది. అలాగే ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ఈశాస్త్రోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు ఇవన్నీ కూడా ఆ రోజున చర్చించబడ్డాయి. మానవుని యొక్క మేధస్సుకి పొదును పెట్టబడ్డాడు. మానవుడు కేవలం మూఢాచారాలకు అధీనుడు కాకుండా దేశ సంపదను నీటిపారుదల ద్వారా ఈ నదుల యొక్క నీటిపారు గంగా, యమున, తుంగభద్ర మొదలుగా కలిగిన నీటిని కాలువలకు ప్రవహింపజేసి వాటి పంట భూముల్ని పండించి ఆ పంటల ద్వారా జాతీయ ఉత్పత్తులు పెంచి ఈ దేశంలో సాంకేతిక విద్యను పెంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి వీటన్నిటిని ప్రపంచానికే అందించే దిశగా ఆ రోజున భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నలంద విశ్వవిద్యాలయం, మిలింద విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయాలు వీటన్నిటి మీద ఆయన విశ్వవిద్యాలయం అంటే ఏంటి, విశ్వవిద్యను బోధించేది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒక్క నిమిషం. మానవులందరూ ఒకటని బోధించేది. ఈ రోజున కారణ ఎవరైనా మళ్ళీ పునర్జీవింపజేసి మంచి పని, కానీ ఇది మళ్ళీ ఆ లెవెల్లో అంటే అంత తాత్విక పునాదులతో వస్తుందా అంటే ఈ రోజు ఉన్న ఈ సిలబస్నే మార్చినటువంటి ఎన్సీఆర్ సిలబస్నే మార్చినటువంటి ఈ పరిస్థితుల్లో అది హిందూ వాద విశ్వవిద్యాలయంగా మనం వస్తుందనే అనుమానం కూడా భారతదేశంలో కలుగుతాం. థ్యాంక్ యూ పద్మారావు గారు. ఒక్క నిమిషం పద్మారావు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు పద్మారావు గారు చెప్పిన దాంట్లో విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం ఈరోజు మనం ఒక చారిత్ర